ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ప్రారంభించుకున్నాం. आइए प्रार्थना करेंगे और वचन सुनेंगे। ఘనుడైన మా దేవ, अतिमान हमारा परमेश्वर మీరు అనుగ్రహించిన ఈ సమయానికే మీకు వందనాలు. पिता, आपने इस अच्छे समय दिया इसलिए आपको धन्यवाद। ఈ కార్యక్రమాన్ని గమనించి ఉన్న ప్రతి శ్రోతకు और पिता, जितने लोग प्रभु आज का वचन सुन रहा है, మీ కృపను దాయిచేయమని पिता आप प्रभु उनका ऊपर कृपा दिखाइए। రక్షకుడైన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. चोट से दो यीशु के नाम से मांगता हूँ पिता, आमीन। ఈ సమయంలో आज देखेंगे वचन से చాలా గంభీరమైనటువంటి వర్తమానాన్ని మనం చదువుకొనబోతూ ఉన్నాం. तो एक अच्छे वचन आज हम सुनने जा रहे हैं। ఇక్కడ ప్రకటన గ్రంథము అనగానే చాలా మందికి ఆలోచన వచ్చేటువంటి గ్రంథం అండి. तो प्रकाशित किताब वचन हम उनमें देखें तो बहुत सारे विषयों के बारे में है। ఈ గ్రంథాన్ని చదివేటువంటి వాళ్ళు, जो लोग इसको पढ़ते हैं వినేటువంటి వాళ్ళు కూడా और जो लोग सुनते हैं, ధన్యులుగా చెప్పబడి ఉన్నది. वचन में लिखे कि वो धन्य है। ఎందుకంటే क्योंकि చాలా సత్యాలు మానవుని ఊహకు అందనటువంటి ఉన్నాయండి. बहुत सारे विषय यहाँ पर लिखे हैं। ప్రకటన గ్రంథము 14వ అధ్యాయంలో प्रकाशित वाक्यों में 14 अध्याय गए तो మొట్టమొదట సువార్తని మనం చదివినప్పుడు 6వ వచనము 14:6లో, అప్పుడు మరి ఒక దూతను చూచితిని, అతడు భూనివాసులకును అనగా ప్రతి జనమునకు ప్రతి వంశమునకు ఆయా భాషలు మాట్లాడు వారికిని ప్రతి ప్రజలకును ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశం మధ్యన ఎగురుచూ ఉండెను. यहाँ पर देखें तो प्रकाशित वाक्य 14 अध्याय 6 वचन मैं पढ़ रहा हूँ। 6वां वचन में ऐसे लिखे हैं, फिर मैंने एक और स्वर्गदूत को आकाश के बीच में उड़ते हुए देखा, जिसके पास पृथ्वी पर के रहने वालों की हर एक जाति और कुल और भाषा और लोगों को सुनाने के लिए सनातन सुसमाचार था। ప్రపంచమంతా వినబడేటువంటి సువార్తని यहाँ पर देखे तो सारा संसार हर एक व्यक्ति को पहुंचने का एक सुसमाचार है। ప్రతి ఒక్కరికి కూడాను యేసు ప్రభువారు రక్షకుడు అని చెప్పబడినటువంటి సువార్త. हर एक व्यक्ति भी जानना चाहिए कि यीशु है उद्धार करता। ఎంతమంది సువార్తను ఆపటానికి ప్రయత్నం చేసినప్పటికీ जितने लोग भी सुसमाचार को रुकाने के लिए कोशिश किया तो भी ప్రపంచమంతా వినబడుతూ ఉంటుందండి. आज सुसमाचार हर एक कौन हर एक देश हर जगह में भी पहुंच गया। ఇక్కడ 3 సువార్తలు చెప్పబడి ఉన్నాయి. तो यहाँ पर 3 तरीका का सुसमाचार लिखे हैं దేవదూతల చేత ప్రకటించబడుచు ఉన్నది. और वो 3 अलग अलग स्वर्गदूत से यहाँ पर प्रकट हुआ था। 3 కాలాల్లో చెప్పబడినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. और 3 अलग अलग समयों में भी उस सुसमाचार प्रकट हुआ है। మొదటి దూత వర్తమానములో पहले स्वर्गदूत का वर्तमान ऐसे है, చివరి సారాంశం ఏంటంటే, उनका अंतिम का एक मूल अर्थ ये है, మీరు 7వ వచనంలో, మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి, ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చెను గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగు చేసిన వానికే నమస్కారం చేయుడని ఒక గొప్ప స్వరముతో చెప్పాను. यहाँ पर पढ़े तो प्रकाशित वाक्य 14 अध्याय 7 वचन में ऐसे लिखे हैं, उसने बड़े शब्द से कहा, परमेश्वर से डरो और उसकी महिमा करो, क्योंकि उसके न्याय करने का समय आ पहुंचा है, और उसका भजन करो जिससे स्वर्ग और पृथ्वी और समुद्र और जल के सोते बनाया। ఈ సువార్తలో ఉన్నటువంటి సారాంశం ఏంటంటే, इसमें से अर्थ ये है, ప్రపంచానికి సువార్త వినబడి ఉన్నదండి. इस सुसमाचार हर एक संसार हर एक व्यक्ति के लिए है। అక్కడ వినబడినటువంటి ఆ సువార్తను విని ఉన్నటువంటి ప్రతి ఆత్మ కూడా, और जिन्होंने इस वचन को सुना है वो हर एक आत्मा ने ఈ మహిమ కలిగినటువంటి మాటలే వినబడుతూ ఉన్నాయి. तो इस महिमा का इस अच्छे वचन उनमें सुनाया है। దానిలో వ్రాయబడి ఉన్నటువంటి సారాంశం ఏంటంటే, तो उसमें अर्थ ये है, ఆకాశాన్ని భూమిని సముద్రాన్ని కలుగు చేసినటువంటి వానికే, जिन्होंने आसमान जमीन सृष्टि समुद्र हर एक को बनाया है, ఆయనకు మాత్రమే నమస్కారం చేయండి అని केवल చెప్పబడుతుంది. उसी की ही अब सिर झुकाना है। ఇక్కడ బైబిల్ గ్రంథాన్ని మనం ఆలోచించినట్లయితే यहाँ पर हम बाइबल को देखें तो దాని మొత్తం సారాంశం కూడా అదే అయి ఉన్నది. उनका मूल आदि से अंतम तक बाइबल में हर एक शब्द का अर्थ ये है कि जिन्होंने सृष्टि को बनाया उनके नमस्कार చేయండి, वही परमेश्वर को नमस्कार करना। ఈ రెండవ దూత వర్తమానాన్ని మనం పరిశీలించినప్పుడు, अगर हम दूसरा स्वर्गदूत का
हम बात को हम अर्थ देखें तो 8వ వచనంలో 8वें वचन में ऐसे है, వేరొక దూత అనగా రెండవ దూత అతని వెంబడి వచ్చి మోహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జనులకు త్రాగించిన ఈ మహాబబులోను కూలిపోయిను అని చెప్పాను. यहाँ पर पढ़े तो 8वें वचन में ऐसे लिखे, फिर इसके बाद एक और दूसरा स्वर्गदूत यहाँ कहता हुए आया, गिर पड़ा, वहाँ बड़ा बाबिलोन गिर पड़ा, जिसने आपने व्यभिचार की कोपमयी मदिरा सारी जातियों को पिलाई है. ఇక్కడ వ్యభిచార మద్యము చేత వాళ్ళని మత్తులుగా చేసి ఉన్నది అని చెప్పబడుచు ఉన్నది. यहाँ पर देखे तो व्यभिचार की कोपई मदिरा से वो उनको भरा हुआ है. ఎవరైనా సరే బైబిల్ చెప్తా ఉన్నట్లయితే यहाँ पर कोई भी व्यक्ति अगर वचन प्रचार करने के वक्त అది వాళ్ళు వినడానికి ఇష్టపడతలేదు. अगर कुछ लोग उस समय में वहाँ कुछ लोग सुनने के लिए तैयार नहीं है, బైబిల్లో ఇలా ఉన్నది అనే మాట ఎవరు కూడా వింటలేదు. तो कोई भी उधर नहीं सुन रहा है कि बाइबल में ऐसे लिख के है. మా గురువు గారు చెప్పాడు, हमारा गुरु जी ऐसे कहा, మా పితరులు చెప్పారు, हमारा पूर्वजों ने ऐसे कहा, ఆ తర్వాత మా యొక్క తాతల తండ్రుల వంశం నుండి వచ్చేటువంటి మతంగా భావిస్తూ ఉంటారు. और कुछ लोग ऐसे भी सोचता कि हमारा पूर्वजों से ये मूर्ति पूजा ऐसे आ रहा है तो हम भी करना है. ఇంతే కాకుండా इतना ही नहीं, ఇంకా వాళ్ళు చెప్పేటువంటి బోధలు మనం విన్నట్లయితే और जो कुछ वो प्रचार करते हैं और हम पढ़े तो వాళ్ళు మత్తులై ఉంటారు. वो एक मदिरा में था ఒక సిద్ధాంతానికి మత్తులై ఉంటారు. और वो एक नशा में रहता है. అది ఆ సిద్ధాంతం ఎలాంటిది అనేది మనం గమనించవలసి ఉన్నాం. और उनका रास्ता कैसे है, उनका रूल कैसे हो, हम जानना चाहिए. అదే శాశ్వతమైంది అనుకుంటా ఉంటారు. तो वो लोग ऐसे सोचते हैं कि यही है, हर पल रहेगा. ఇకన మిగిలినటువంటిది ఏది కూడా గమనించని స్థితిలో వాళ్ళు ఉంటారు. और दूसरे की बातों के ऊपर कुछ भी वो ध्यान नहीं देता है. ఇవి చాలా గంభీరమైనటువంటి సువార్త అండి. तो ऐसे काम बहुत बड़े होते हैं. మొదటి సువార్తలోనేమో पहले सुसमाचार में देखे तो ప్రపంచం అంతా వినబడుతుంది. वो हर एक संसार में हर जगह में पहुंच रहा है. రెండవ సువార్తలోనేమో और दूसरा सुसमाचार में కొంతమంది మత్తులై ఉంటారు. और कुछ लोग वो नशा में रहते हैं. ఆ తర్వాత మూడవ దూత వర్తమానాన్ని చదివినప్పుడు और तीसरा स्वर्गदूत का शब्द हम पढ़े तो మరి ఒక దూత మరియు వేరొక దూత అనగా మూడవ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగు చెప్పిన, క్రూర మృగమునకు కానీ దాని ప్రతిమకు కానీ ఎవడైనను నమస్కారం చేసి తన నొసటి అందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకునే ఎడల ఏమీ కలుపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మధ్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్నిగంధకముల చేత వాడు బాధించబడును. వారి బాధ సంబంధమైన పొగ యుగయుగములు లేచును. ఆ క్రూర మృగమునకు కానీ దాని ప్రతిమకు కానీ నమస్కారం చేయువారును దాని పేరు గల ముద్ర వేయించుకుని ఎడల వారును రాత్రింబగళ్ళు నెమ్మది లేని వారయ్యుందురు. దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచు ఉన్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును. చాలండి, అంత అక్కర్లేదు, కొన్ని మాటలు చెప్పండి సరిపోతుంది. तो पढ़े तो हम देखेंगे प्रकाशित वाक्य 14 अध्याय में 9 और 10 वचन 2 पढ़ रहा हूँ. फिर इनके बाद एक और तीसरा स्वर्गदूत बड़े शब्द से यहाँ कहता हुए आया, जो कोई उस पशु और उसकी मूर्ति की पूजा करे और अपने माथे या अपने हाथ पर उसकी छाप ले, वहाँ परमेश्वर के प्रकोप की नीरी मदिरा जो उसके क्रोध के कटोरे में डाली गई है पिएगा और पवित्र स्वर्गदूतों के सामने और मेमने के सामने आग और गंधक की पीड़ा में पड़ेगा. చివరిసారిగా 12వ వచనంలో ఉన్న మాటను చదువుకుందాం. దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచు ఉన్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును. यहाँ पर देखें तो 12 वचन में ऐसे लिखे हैं, पवित्र लोगों का धीरज इसी में है जो परमेश्वर की आज्ञाओं को मानते और यीशु पर विश्वास रखते हैं. ఇక్కడ
చాలా ప్రత్యేకంగా చెప్పబడినటువంటి మాట ఉన్నది. यहाँ पर एक खास बातों के बारे में चर्चा हुआ ఇది है। చాలా గంభీరమైనటువంటి మాట. ये बहुत एक अच्छे वचन है। అసలు దేవుని ఆజ్ఞలు ఉన్నాయా అని అనే మనుషులు కూడా లేనటువంటి స్థితిలో ఉంటారు. लोग ऐसे भी सोचता ही नहीं कि क्या परमेश्वर और से कुछ आज्ञा है। బైబిల్ గ్రంథాన్ని చదివేటువంటి వాళ్ళు जिन्होंने बाइबल को पढ़ते हैं మొత్తాన్ని గమనించినట్లయితే वो पूरा एक बार देखे तो దేవుడు వేలుతో వ్రాసినటువంటి దేవుని యొక్క ఆజ్ఞలు మాత్రమే. परमेश्वर ने उनका खुद अंगुली से लिखा है आज्ञाओं को। దేవుని యొక్క ఆజ్ఞలు परमेश्वर का आज्ञा है वो। ఇక్కడ చెప్పబడినటువంటి అంశం ఏంటంటే यहाँ पर देखे तो దేవుని ఆజ్ఞలు గైకొనుచు जिन्होंने परमेश्वर का आज्ञा को मानते हैं యేసు ప్రభువారిని గురించి సాక్ష్యం ఇచ్చినటువంటి పరిశుద్ధుల సంగతి చెప్పబడుచు ఉన్నది. तो और जिन्होंने वो आज्ञाओं का गवाही दे के वो चलते हैं उनका बारे में लिखे हैं। దేవుని యొక్క ఆజ్ఞలు అనగానే परमेश्वर का आज्ञा ने ఆ ఆజ్ఞల్లో చాలా తీసివేయటానికి సాతానుడు ప్రయత్నం చేస్తాడు. शैतान कोशिश करता है कि उस आज्ञा को लोग ना सुने। ఈ ఆజ్ఞలను మనం ఎంతవరకు గైకుంటూ ఉన్నాము? हम एक बार सोचेंगे परमेश्वर का आज्ञा को हम पालन कर रहा है क्या? ఈ ఆజ్ఞల్లో చాలా ఆజ్ఞలను సాతానుడు తీసివేయటానికి ప్రయత్నం చేసి तो ఉన్నాడు. शैतान ने हर पल कोशिश करता है कि इस आज्ञा को लोग ना सुने और आज्ञा को बाहर निकालने के लिए कोशिश करते हैं। కొంతమంది అయితే कुछ लोग ने యేసు ప్రభువారి సాక్ష్యం సరిపోతుంది అని చెప్తూ ఉంటారు. केवल यीशु का गवाही पूरी होते है ऐसे बोलते కొంతమంది అయితే हैं। और कुछ लोग మనము దేవుని ఆత్మను పొందితే సరిపోతుంది हम అని पवित्र आत्मा బోధిస్తారు. को पा लिया तो वो होगा बस ऐसे మరి बोलते हैं। కొంతమంది అయితే और कुछ लोग మన సంఘంలో సభ్యత్వం ఉంటే చాలు అని అనుకుంటారు. हमारा चर्च हमारा कलिसिया में अगर सम्मिलित हुआ तो वो बस इतना ही पूरी होगा बोल के बोलता है। వీళ్ళందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలవారిగా కనబడుతూ ఉంటారు. तो ये सब लोग भी ऐसे दिखाते हैं कि हम भी परमेश्वर की ओर से है और परमेश्वर की सेवा में है। ఇక్కడ 3 వర్తమానాలు మనకు వినబడుతూ ఉన్నాయి. यहाँ पर 3 तरीके का प्रचार हम देख सकते हैं। దేవుని యొక్క మహిమను మాత్రమే మనుష్యుడు ప్రకటించుచూ ఉన్నాడు. इंसान ने परमेश्वर का महिमा को वही प्रकट करना है। రెండవది వ్యభిచార మద్యము అనగా దైవ సంబంధమైనటువంటి మద్యములో మునిగిపోయినటువంటి వారు కనబడుతూ ఉన్నారు. और कुछ लोग यहाँ पर देखे तो वो विचार में चाह रहा है। మూడవది और तीसरे में క్రూర మృగము यहाँ पर एक पशु है దాని యొక్క ముద్రని చెప్తూ ఉన్నాడు. और कुछ लोग उनका छाप को लगा दे रहे हैं। ఆ ముద్రలు ఏమని చెప్తున్నాడంటే और उसका छाप के बारे में ऐसे है ఆ క్రూర మృగమునకు కానీ దాని ప్రతిమకు కానీ ఎవడైనను నమస్కారం చేసి తన నొసటి అందేమి చేతి మీదేమి ఆ ముద్ర వేయించుకొనిన ఎడల అని చెప్తూ ఉన్నాడు. यहाँ पर पढ़े तो जो कोई उस पशु और उसकी मूर्ति की पूजा करे और अपने माथे या अपने हाथ पर उसकी छाप ले। ఆ క్రూర మృగం ఏంటో ఎవరు గమనించరండి. वो यहाँ पर ये पशु कौन है? ఆ క్రూర మృగమే దేవుని యొక్క ఆజ్ఞలను తీసివేసినటువంటి వాడు. उसी वो परमेश्वर का आज्ञा को हटाने वाला या परमेश्वर का आज्ञा के विरुद्ध अगुवाई करने वाला वही है ये पशु। ఆజ్ఞలను తీసివేసి वो आज्ञा को निकाल के తన నొసటి మీద కానీ वो लोगों का इधर सिर में తన చేతి మీద కానీ ముద్ర వేయించుకున్నటువంటి వాడు. और हाथ में छाप लगाने के लिए वो देखते हैं। నొసటు అనగానే ఆలోచనలో మనకు కనబడుతూ ఉంటుంది. और वो माथे बोल तो ध्यान देने क्या बात है। చేతి మీద అనేసరికి हाथ में बोले तो తన క్రియలన్నీ కూడా చేసేటువంటి విషయమై చెప్పబడుచు ఉన్నది. ये కాబట్టి ఈ ముగ్గురు దేవదూతల వర్తమానంలో तो ये 3 స్వర్గదూత का वचन में మనకి చెప్పబడినటువంటి 12వ వచనంలో సారాంశం ఏంటంటే हमको हमारे साथ बुला गया वो 12 वचन में उस लिखा है उसका अर्थ ये है దేవుని ఆజ్ఞలు గైకుంటా हम परमेश्वर का आज्ञा को मानना है యేసు ప్రభువారినందు విశ్వాసం ఉంచటమే ముఖ్యంగా చెప్పబడుచు ఉన్నది. और यीशु का वचन के ऊपर हम भरोसा रखना है, विश्वास करना है। అసలు దేవుని ఆజ్ఞలు ఉన్నాయా అని కొంతమందికి అనుమానం వస్తూ तो ఉంటుంది. कुछ लोग ये भी सोचता है कि क्या परमेश्वर से आज्ञा है। ఒకసారి సందర్భంలో ఒక పాస్టర్ గారిని एक बार ऐसे एक घटना हुआ, एक पास्टर ने దేవుని యొక్క ఆజ్ఞలను నీవు గైకుంటున్నావా అని చెప్పినప్పుడు अगर क्या आप परमेश्वर का आज्ञा के अनुसार हम चल रहा है అతను చెప్పినటువంటి సంభాషణ ఏంటంటే तो उन्होंने ऐसे कहा బైబిల్లో రాయబడినటువంటిది అంతా కూడా దేవుని ఆజ్ఞ అండి అని చెప్పాడు. जो कुछ भी बाइबल में लिखे है वो पूरा भी परमेश्वर का आज्ञा ही है। దేవుని ఆజ్ఞలన్నీ కూడా బైబిల్లో రాసినట్లుగా చెప్పబడలేదు. लेकिन
वो पूरा भी परमेश्वर का आज्ञा बोल के यहाँ तो लिख के नहीं है। దేవుని వేలుతో వ్రాయబడినటువంటివే దేవుని ఆజ్ఞలుగా చెప్పబడి ఉన్నాయి. लेकिन ऐसे लिखे है कि परमेश्वर का खुद अंगुली से लिखा है, మొట్ట वो एक आज्ञा है। మొట్టమొదటిసారిగా सबसे पहले ఆయన ఆకాశములో నుండి తయారు చేసి మోషకి ఇచ్చి ఉన్నాడు. उन्होंने आसमान ने बना के परमेश्वर ने मूसा को आज्ञा दिया। రెండవసారి అయితే और दूसरे बार देखे నీవు तो పలకల్ని తీసుకొని రా అని చెప్పి आपने पत्थर को लेके आए, దేవుని యొక్క వేలుతో వ్రాసి ఉన్నాడు. और उस घटना में देखे तो परमेश्वर खुद उनका अंगुली से आज्ञा को लिखा है। మొదటి ఆజ్ఞలను మోష పగలగొట్టి వేశాడు. सो पहले आज्ञा को मूसा ने तोड़ दिया, ఎందుకంటే क्योंकि వాళ్ళందరూ కూడా విగ్రహారాధన చేస్తూ ఉన్నప్పుడు वो सब भी जब मूर्ति पूजा करता रहा, అది సహించలేక పగలగొట్టి వేసి ఉన్నాడు. परमेश्वर ने वो देख के और तोड़ दिया था। దేవుని యొక్క ఆజ్ఞలను పడవేయగానే और जब मूसा ने उस आज्ञा को तोड़ दिया, దేవుని మహిమ వాటిని తీసుకొని వెళ్ళిపోయి ఉన్నది. तो परमेश्वर का महिमा पत्थर को आज्ञा को ले गया। మరలా మోష తీసుకొని వచ్చినప్పుడు लेकिन जब फिर से मूसा ने लाया, దేవుడు అదే ఆజ్ఞల్ని మరలా పలకల మీద వ్రాసి ఉన్నాడు. फिर से परमेश्वर ने उस आज्ञाओं को उनका अंगुली से वो पत्थर के ऊपर लिख दिया। ఆ ఆజ్ఞలు ఎక్కడ వ్రాయబడి ఉన్నవో ఎక్కడ దాచిపెట్టాడో కూడా చెప్పబడుచు ఉన్నదండి. तो और उस आज्ञा के बारे में भी हम बाइबल में पढ़ सकते हैं। దేవుని చిత్తం అయితే अगर परमेश्वर की इच्छा है तो అవి తర్వాత మనం మాట్లాడుకుందాం. आने वाले दिनों में हम और सीखेंगे उसके बारे ఇప్పుడు మనము 12వ వచనంలో చెప్పబడినటువంటి మాట में। आज हम 12 वचन में जो हमको लिखे हैं, దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచు ఉన్న పరిశుద్ధుల ఓర్పు అందులో కనబడును అని వ్రాయబడి ఉన్నది. यहाँ पर 12 वचन में ऐसे लिखे हैं, पवित्र लोगों का धीरज इसी में है जो परमेश्वर की आज्ञाओं को मानते और यीशु पर विश्वास रखते हैं। ఈ ముగ్గురు దూతల వర్తమానము యొక్క సారాంశము ये 3 स्वर्गदूत का वचन का अर्थ ये है, ఆఖరి చెప్పబడినటువంటి సందర్భం ఏంటంటే ये अंतिम में वो बोला है, उसका अर्थ ये है, దేవుని యొక్క ఆజ్ఞలు ఎప్పుడు కూడా ముఖాముఖిగా దేవుడు చెప్పలేదండి. परमेश्वर का आज्ञा को कभी भी परमेश्वर फेस टू फेस किसी के साथ नहीं बोला, ఎందుకంటే మనుష్యుడు దాన్ని దాటిపోతూ ఉంటాడు కాబట్టి क्योंकि इंसान ने आज्ञा को वो पालन नहीं कर रहा है। కొన్ని ముఖాముఖిగా దేవుడు చెప్తున్నాడు, इसलिए सामने सामने यीशु ने आज्ञा दिया, కొన్ని ఏమో చాలా अंतर्गతంగా చెప్తూ ఉన్నాడు. और कुछ लोग कुछ घटना में देखे तो आज्ञा को दूसरा भविष्यवक्ताओं से आज्ञा दिया है। 14వ అధ్యాయం సారాంశం అంతా కూడా 14 अध्याय में देखे तो 12వ వచనంలో చెప్పబడుచు ఉన్నదండి. वो सारा अर्थ 12 वचन में लिखे हैं। దేవుని ఆజ్ఞలను గూర్చి परमेश्वर का आज्ञा के बारे में మనం గమనించవలసిన విషయం ఏంటంటే हम बहुत ध्यान देना है। ఆ దేవుని ఆజ్ఞలు యేసు ప్రభునందు విశ్వాసము చాలా ప్రాముఖ్యమైనది. तो परमेश्वर का आज्ञा को पालन करना और यीशु के ऊपर विश्वास करना ये बहुत महत्वपूर्ण है। కొంతమంది అయితే దేవుని ఆజ్ఞలు గైకుంటారు, कुछ लोग परमेश्वर का आज्ञा को मानते हैं యేసయ్య ఎలా జీవించాడో కూడా వాళ్ళకి అవసరం లేనట్లుగా ఉంటారండి. और वो ऐसे उनका जीवन चलाते कि यीशु कौन है और यीशु का जरूरत भी वो नहीं पड़ते, ऐसे वो सोचते हैं। వాళ్ళకి తెలిసిందంతా దేవుని ఆజ్ఞలు పాటిస్తే చాలు అనుకుంటారు. वो लोग ऐसे सोचते हैं कि आज्ञाओं को हम मान लिया तो बस इतना ही काफी है। వాళ్ళని రక్షించినటువంటి రక్షకుడిని కూడా వాళ్ళు మర్చిపోతూ ఉంటారు. लेकिन जिन्होंने उनको उद्धार दिया था उनको भी उद्धार करते भी वो भूल जाते हैं। ప్రభు ఆశీర్వాదంతో ప్రభులో మనం ఉన్నాము అనే విషయాన్ని మర్చిపోతూ तो ఉంటారు. वो हम भूल जाते हैं कि हम परमेश्वर का आशीष से हम जी रहा है बोल के वो भूल जाते हैं। ప్రభు ఇచ్చినటువంటి ఆత్మను వాళ్ళు పొందరు. परमेश्वर का आत्मा को पाने के लिए तैयार नहीं रहते। ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞలను వారు పాటించినట్లుగా కనబడతారు, కానీ वो प्रभु का आज्ञा को मानने वाले जैसे दिखता है, लेकिन వాళ్ళు ఆజ్ఞలను పాటించినటువంటి వాళ్ళు కాదు. वो आज्ञा को नहीं मानते हैं। కనిపించుతూ ఉంటారు కానీ वो ऊपर से तो दिखाते हैं కానీ ఆ ప్రకారంగా వాళ్ళు జీవించరు. लेकिन उनका अंदर का जीवन उस तरह नहीं रहता। అందుకనే యేసు ప్రభు వారు ఏమని చెప్తున్నాడంటే, इसलिए यीशु ने ऐसे कह रहा है, నన్ను గురించి సాక్ష్యం ఇమ్మని ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. मेरे लिए आप गवाही दो। ఎందుకంటే ప్రభు యొక్క మహిమతో మానవుడు దేవునికి దగ్గరగా జీవించు ఉన్నాడు. क्योंकि हर एक इंसान भी परमेश्वर का महिमा से हम परमेश्वर के पास नजदीक जाने वाले हैं। ప్రభు యొక్క రక్తములో అతని పాపాలను కడిగి వేసుకుంటున్నాడు. तो हर एक इंसान भी हमारा हर एक पाप को परमेश्वर का पवित्र लहू से माफी मांगना है। దేవునికి మానవుడికి మధ్యవర్తిగా యేసు ప్రభు వారు ఉన్నారు. तो परमेश्वर के और इंसान के बीच में यीशु है।
ప్రభు యొక్క మహిమ చేత మనుష్యుడు పరిశుద్ధుడుగా ఉండగలుగుతూ ఉన్నాడు. तो यीशु का लहू से हर एक इंसान हम पवित्र बन सकते हैं ప్రభు యొక్క దయతో మానవుడు దేవునికి దగ్గరగా జీవిస్తూ और ఉన్నాడు. प्रभु का दया से हम परमेश्वर के नजदीक हम जीवन बिता सकते हैं। మానవుడు ఎప్పుడు కూడా తన యొక్క నీతి వలన నీతిమంతుడు కాలేడు. इंसान कभी भी उनका खुद ईमानदारी से ईमानदार नहीं बन सकते हैं। మనుష్యుడి యొక్క నీతి కేవలము మురికి గుడ్డతో సమానంగా చెప్పబడుచు ఉన్నది. वचन में लिखे है कि इंसान का धार्मिकता एक गंदी जैसे होते हैं। ఎవరైనా కానీ कोई भी हो, నేను నీతిమంతుడిగా ఉన్నాను అని చెప్పినట్లయితే अगर कोई भी व्यक्ति मैं एक అతను धन्य हूँ, వేషధారి మాత్రమే. मैं एक धार्मिक व्यक्ति हूँ बोल के कोई भी व्यक्ति बोले तो एक बाहर दिखाना ही है, ఎందుకంటే क्योंकि ప్రభు యొక్క రక్తం ఒక్కటే మానవుణ్ణి పాపంలో నుంచి పరిహరించగలదు. केवल यीशु का लहू ही उनको पवित्र कर सकता है। పరిశుద్ధుడైనటువంటి యేసు ప్రభువారు पवित्र यीशु परमेश्वर మానవుడికి దేవుడికి మధ్యవర్తిగా ఉండి परमेश्वर को और इंसान को बीच में होकर, ఎవరైతే యేసు ప్రభువారు పేరుతో దేవునికి ప్రార్థన చేస్తారో और जो कोई व्यक्ति यीशु का नाम से परमेश्वर को दुआ करते हैं, వారి పాపములన్నీ కూడా క్షమించేటువంటి అధికారం కలిగినటువంటి వాడు. उनका हर एक पाप को माफ करने का अधिकार यीशु को है। ఆ పాపాలను క్షమించే అధికారము ప్రభువుకు ఒక్కడికే ఉన్నది. इस पाप को माफ करने का अधिकार केवल यीशु की है। చాలా మంది కూడా ఈ విషయాన్ని గ్రహించరండి. तो कुछ बहुत लोग भी इस विषय के ऊपर ध्यान नहीं देते हैं। కొంతమంది అయితే దేవుని ఆజ్ఞలు గైకుంటున్నాము అని చెప్తారు. कुछ लोग ऐसे बोलते हैं कि मैं परमेश्वर का आज्ञा को मान रहा हूँ। కొంతమంది అయితే యేసు ప్రభువారిని రక్షకుడుగా ఉన్నాము అని చెప్తారు. कुछ लोग ऐसे भी बोलते हैं कि मैं यीशु का उद्धार करता जैसे मैं पा लिया हूँ। కొంతమంది అయితే మేము యేసు ప్రభువారి యొక్క మాటలు తప్ప మరి మీ మాటలు వినము అని చెప్తూ ఉంటారు. और कुछ लोग ऐसे बोलते हैं कि मैं केवल यीशु की बात ही मैं सुनता हूँ और आपका बात नहीं सुनता। బైబిల్ కూడా మాకు అక్కర్లేదు. और कुछ लोग ऐसे बोलते हैं कि हमको बाइबल भी नहीं चाहिए, యేసు ప్రభువారి యొక్క మహిమ చేతనే మేము పరిశుద్ధులుగా ఉంటాము అని చెప్తూ ఉంటారు. हम केवल यीशु का महिमा से ही हम पवित्र जीवन हम आगे ले सकते हैं बोलते हैं। ఇక్కడ చెప్పబడినటువంటి సారాంశం ఏంటంటే लेकिन यहाँ पर वचन ऐसे है, దేవుని యొక్క ఆజ్ఞలు గైకొనేటువంటి పరిశుద్ధుల్ని గురించి వ్రాస్తూ ఉన్నాడు. जो व्यक्ति परमेश्वर का आज्ञा को मानते हैं, आज्ञा के अनुसार चलते हैं, उनके बारे में लिखे हैं। దేవుని యొక్క ఆజ్ఞలు ఎంత బలమైనయో వాళ్ళు ఆలోచించరండి. वो नहीं सोचते कि परमेश्वर का आज्ञा में कितना सामर्थ्य है। దేవుని యొక్క ఆజ్ఞలు మనల్ని హెచ్చరించేటువంటివి, तो परमेश्वर का आज्ञा हमको आगे ले सकता है ఆయన మహిమను और చాటేటువంటివి, उनका महिमा को हमको दिखाता है, ఆయన్ని పరిశుద్ధుడు అని బోధించేటువంటివి. और उस आज्ञा हमको बोलते कि हमारा परमेश्वर पवित्र है। మనుష్యుడు వాటిని ఆలోచించడం లేదు. इंसान वो आज्ञा के बारे में नहीं सोच रहा है। యేసు ప్రభువారి నందు విశ్వాసం ఉంచటము అనే విషయాన్ని और यीशु का ऊपर हम विश्वास करना है, కొంతమంది తీసివేస్తారు. तो इसका में कुछ लोग दूर करते हैं। మేము ప్రభువుని విశ్వసించాము, हम प्रभु का विश्वास किया, మేము పరలోకానికి వెళ్తాము అని చెప్తూ वो ఉంటారు. कहते हैं कि हम स्वर्ग में पहुंच जाते हैं, కానీ వాళ్ళు అనుకున్నంత తేలికైనటువంటి పద్ధతి కాదు. लेकिन वो इतना आसान नहीं है स्वर्ग में నీవు पहुंचना। జీవిస్తూ ఉన్నావా, जिस तरह आप जी रहा है क्या, నీలో ప్రభు జీవిస్తూ ఉన్నాడా అనేది చాలా ముఖ్యమైన సారాంశం. आप अपना खुद निर्णय से जी रहा है या परमेश्वर का अगुवाई के अनुसार आप जीवन चल रहा మనము దేనికోసం ఆలోచిస్తూ ఉన్నాం? है, तो आपका सोच किस तरह है। దేవుని యొక్క ఆజ్ఞలు గైకుంటా हम परमेश्वर का आज्ञा के अनुसार యేసు चलते ప్రభువారి యొక్క విలువైన రక్తములో మన పాపములు కడిగి వేసుకొని और यीशु का पवित्र लहू में हमारा सारा पाप को माफी मांग के మనం ప్రభు యొక్క స్వరూపాన్ని చూపించుచు हम परमेश्वर का स्वरूप को हम पाते हुए, ఆయన ఆజ్ఞలను పాటించుచూ ఉన్నప్పుడు మాత్రమే और जब हम आज्ञा को हम पालन करते हुए जीते हैं, మనం దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించగలం. तभी हम स्वर्ग में हम पहुंच सकते हैं। దేవుని యొక్క ఆజ్ఞలు గైకొనడానికి और परमेश्वर का आज्ञा को मानने के लिए ఎక్కడైనా కొత్త నిబంధనలో ఆయన ఆజ్ఞలు చెప్పబడి ఉన్నవా అనేది కూడా ఆలోచించరండి. तो वो नहीं सोचते कि क्या नया नियम में भी आज्ञा लिखे हैं क्या। యేసు ప్రభువారిని కూడా ఆజ్ఞలను గురించి అడిగి ఉన్నారండి. बहुत लोग भी देखे तो यीशु को भी आज्ञा के बारे में उन दिनों में पूछा था। ఆయన ఆజ్ఞలు గైకొనండి అని బోధించి ఉన్నాడు. यीशु ने प्रचार किया कि परमेश्वर का आज्ञा को पालन कीजिए। ఏ ఆజ్ఞలు అని చెప్పినప్పుడు क्या आज्ञा क्या है, ఆయన ఆజ్ఞలు వివరించాడు.
जो लोग जब यीशु को पूछा तब यीशु ने उनको अच्छे से खुल करके बोला। చాలా మంది కూడా ఆజ్ఞలను పాటించని స్థితిలో ఉన్నారండి. बहुत लोग भी आज परमेश्वर का आज्ञा को नहीं मानते हैं। దేవుని ఆజ్ఞలు అనగానే परमेश्वर का आज्ञा जब हम सुनते దేవుని हैं, కోసం మనం జీవించాలి, हमें परमेश्वर के लिए जीना है, దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలి. परमेश्वर के राज्य में पहुंचना है। మనమే కాదు, మన బిడ్డలు కుటుంబం అంతా కూడా ప్రవేశించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. केवल आप और हम नहीं, लेकिन हमारा सारा परिवार, रिश्तेदार सब भी परमेश्वर के साथ बिताना है। నీ పాపాలు పోవాలి అంటే आपका पाप में माफी मिलना चाहिए बोले तो మధ్యవర్తిగా ఉన్నటువంటి जो बीच में है उन्होंने యేసు ప్రభువారు అవసరమై ఉన్నారు. यीशु का जरूरत है। యేసయ్య రక్తములోనే మనుషుడు పాపాలని పోగొట్టుకోవలసి ఉన్నాడు. केवल यीशु का लहू में इंसान उनका पाप से मुक्ति मिलता है। ఒక నీతిమంతుడు, एक ईमानदार పాపము చేయనటువంటి పరిశుద్ధుడు, एक धार्मिक व्यक्ति जो पाप नहीं करते हैं, మనుషుని కొరకు తన రక్తాన్ని చిందించినటువంటి వారు जिन्होंने इंसान के लिए खून बहाया। చరిత్ర గ్రంథాల్లో పరిశీలించినట్లయితే हम इतिहास में देखें तो ఏ మత గ్రంథంలో కూడా ప్రభువుని గురించి చెప్పబడలేదు. किसी ग्रंथ में भी प्रभु के बारे में लिखे नहीं है। యేసు ప్రభువారిని గురించి వ్రాయబడి ఉన్నటువంటి గ్రంథాల్లో जो जहाँ यीशु के बारे में लिखा है అన్ని గ్రంథాల్లో కూడా ఉన్నట్లుగా కనబడుతూ ఉంటుంది. और उस बहुत किताब में भी बहुत बड़े बड़े ग्रंथ में लिखे हुए बोल के दिखता है। కానీ ఏ గ్రంథము కూడా లేకిన్ యేసు ప్రభువారి యొక్క రక్తములో కడుగబడి ఉన్నటువంటి వారికే పరిశుద్ధత అని చెప్పబడలేదు. लेकिन बहुत ग्रंथ में लिखा है कि यीशु का नाम में जो पाप मानते हैं, पाप को माफी मांगते हैं, उनका पाप से मुक्ति मिलता है। ఎందుకంటే क्योंकि యేసు ప్రభువారు ఒక్కడే మానవుణ్ణి రక్షించినటువంటి వాడు. केवल यीशु ही इंसान को बचाया है। మానవుణ్ణి రక్షించినటువంటి ప్రభు చెప్పే మాటలు, जो परमेश्वर इंसान को बचाया है, తన యొక్క రక్తములో మానవుణ్ణి కడుగుతానని చెప్తూ ఉన్నాడు. उनका वचन ऐसे लिखे कि उनका पवित्र लहू में तना पाप से माफी मिलता है। యూదులు కూడా यहूदियों में యేసు ప్రభువారిని సిలువ వేసేటప్పుడు जब यीशु को क्रूस पर मारा था, ఒక పరిశుద్ధుని మనం చంపుతున్నాము అనుకొని చంపేశారు. वो ऐसे सोचा कि हम एक पवित्र आदमी को हम मार रहा है। యూదులందరూ కూడా सारे यहूदियों भी యేసు ప్రభువారిని సిలువ వేయండి, ఎందుకంటే क्यों ఆయన్ని సిలువ వేస్తేనే మాకు రక్షణ ఉన్నది అని అనుకున్నారు. वो लोग ऐसे सोचा कि अगर यीशु को क्रूस पर मारे तो हमको उद्धार मिलते हैं। మన భారతదేశంలో కూడా हमारा देश, भारत देश में भी మన వేదాలన్నీ కూడా हमारा सारा वेद में देखे तो ఒక మహాపరిశుద్ధుడు చంపబడాలి అని చెప్తూ ఉన్నారు. एक महान पवित्र आदमी मारना पड़ेगा। మరి ఆ పరిశుద్ధుడు ఎవరు? वो पवित्र कौन है? ప్రభువు చెప్పేటువంటి మాటలు ఏంటంటే, प्रभु ऐसे कह रहा है, ఆయన మహాపరిశుద్ధుడు, वचन में हम पढ़ सकते हैं यीशु पवित्र है। నేను మానవుని పాపముల కొరకై వచ్చి ఉన్నాను, और यीशु कहा मैं हर एक इंसान का पाप के माफी मिलने के लिए मैं आया हूँ। నేను మానవుడి కోసమై చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి ఉన్నాడు. मैं हर एक इंसान को पाप से मुक्ति मिलने के लिए मैं आज क्रूस पर मरा बोल के यीशु ने कहा। ఈ విధమైనటువంటి ప్రశ్నలను మనం వేసుకుంటా వెళ్ళినట్లయితే अगर ऐसे हम सवाल पूछते गए तो చాలా అంశాలు మనకు కనబడుతూ ఉంటాయి. बहुत सारे विषयों के बारे में हम चर्चा करना पड़ेगा। ప్రభు ఒక్కడే మానవుణ్ణి రక్షించగలడు. केवल यीशु ही इंसान को बचा सकता है नरक से। ప్రభు యొక్క రక్తములో మానవుని యొక్క పాపములు కడిగివేయబడతామని यीशु का लहू में हमारे पाप से मुक्ति मिलेगा। కాబట్టి మనం ప్రార్థన చేసుకుందాం. इसलिए आइए आज प्रार्थना करेंगे। పరిశుద్ధుడు అయిన తండ్రి, हमारा पिता परमेश्वर, యేసు ప్రభువారి యొక్క విలువైన రక్తములో यीशु का पवित्र लहू में మా పాపములను కడిగి శుద్ధీకరించుమని पिता हमारे सारा पाप को माफ कीजिए। యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. छोटे से तो यीशु के नाम से मांगता हूँ पिता, ఆమేన్. आमीन।